మీ మీద దాడి జరిగిన తర్వాత మీ రిలీజ్ అయిన తర్వాత సంఘీభావంగా పరామర్శగా వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు వచ్చారు తప్పితే న్యూట్రల్గా ఉండేటువంటి కాపు సంఘాలు ఎవరు నాకు తెలిసి మీ పరామర్శకు రాలేదు. తెలియకుండా జరిగితే నేనేం చెప్పలేను రాంబాబు గారు. అంటే ఏంటి, ఇది వెలేసినట్లా, లేకపోతే కూటమికి భయపడుతున్నట్లా, లేకపోతే అసలు రాంబాబు గారు కాపు కాదని వాళ్ళంతా డిసైడ్ అయినట్లా? సార్ ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఈజ్ ఇన్ కాంగ్రెస్ సార్, ఆయన వచ్చాడు. దాసరి రాము ఆయన ఏ పార్టీకి చెందడు, అవును, జనసేన కొన్నాళ్ళు సపోర్ట్ చేశాడు, మమ్మల్ని వ్యతిరేకించాడు, వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఇంకా వస్తున్నారు. నేను ఏంటంటే ఎవరికి ఉండే ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి సార్. ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి కాపులు వచ్చి మాట్లాడాలంటే భయపడతారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటదేమో, పవన్ కళ్యాణ్ ఏమో అనుకుంటాడేమో అనుకుంటారు. అయినా రజనీ అని ఒక మహిళ ఉంది, మీరు చూసారు లేదో? అవును అవును, చూసారు. ఆమె పేరే జనసేన రజనీ. ఆమె జనసేన కాదని మాట్లాడుతుంది. సో నేను అనేది ఏంటంటే అడ్వకేట్ రజనీనే కదా మీరు చెప్పేది? అడ్వకేట్ రజనీనే, అడ్వకేట్ రజనీ. ఆమె జనసేన కదా, ఆమె నాకు సపోర్టింగ్గా మాట్లాడింది. అన్యాయమైన మాట, సపోర్ట్ కాదు, ఇది అన్యాయమైన మాట్లాడింది. ఆ ఇష్యూతోటే దాదాపు ఆమెను సస్పెండ్ చేసినంత పని మీరే రాజీనామా చేయమని చెప్పారట. మరి ఏంటండి అది? నేను అనేది ఏంటంటే ఏదో ఇప్పుడు అంబటి రాంబాబుకి అన్యాయం జరిగిందని కాపు సమాజం అంతా వచ్చి నా పక్కన నుంచోవాలని నా కోరిక కాదు. వాళ్ళు బర్న్ అవుతున్నారు. ఎందుకు బర్న్ అవుతున్నారు? నా మీద ప్రేమతో కాదు. ఏంద్ర ఇంత దారుణం చేస్తారంటరా? 7 గంటల సేపు ఇంటి ముందుండి కళాలను నృత్యం చేశారే, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారే అనేది కాపులకే కాదు సార్, ఏ మానవత్వం ఉన్న మనిషికి కూడా అది తప్పు అనిపిస్తుంది. ఒక మాట సహాయం చేయాలనిపిస్తుంది. వచ్చి కర్రలతో పాటు నాకు నుంచోవాల్సిన అవసరం లేదు. నా కమ్యూనిటీకి మరీ బర్న్ అవుద్ది. ఎందుకంటే కమ్యూనిటీ కోసం ఎంతో కొంత చేసినటువంటి వ్యక్తి, నోరు విప్పినటువంటి వ్యక్తిని నేను. కృష్ణ సమయంలో వంగవీటి మోహన్ రంగ దగ్గర నుంచి చూస్తున్నాం. నేనేం కులతత్వవాదిని కాదు. నా కమ్యూనిటీకి నష్టం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు స్పందించాలని అనుకునేటటువంటి వ్యక్తిని. నాకు ఇంత ఘోరం జరిగినప్పుడు స్పందిస్తే ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది. ఇవాళతో అయిపోలేదు కదా, ఇంకా చాలా సుదీర్ఘమైన కాలం ఉంది కదా. నాకు జరిగింది అన్యాయం అని అనని వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు తప్ప. వాళ్ళు రాష్ట్ర వ్యాపితంగా అన్యాయం. నేను ఒక పెద్ద మనిషికి ఫోన్ చేస్తే పేరు చెప్పను, రాంబాబు నీకు పార్టీలకు అతీతంగా ఈ విషయంలో నీకు మద్దతు వస్తుందయా అని చెప్పాడు. తెలుగుదేశంలో కీలకమైన కొందరు ఫోన్ చేసి, రాంబాబు గారు మేము అసలు మిమ్మల్ని వచ్చి పలకరించాలి కానీ మేము ఉన్న పరిస్థితుల్లో మేము పలకరించలేమండి, కానీ మీకు జరిగింది మాత్రం అన్యాయం సార్, ఈ తప్పు మేము హృదయాలు ఖండిస్తామని చెప్పారు. జనసేన నుంచి కూడా అట్టగా మాట్లాడారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. వాళ్ళకున్న బంధాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కట్టలు దించుకొచ్చేసి వాళ్ళ పొలిటికల్ పార్టీస్ని కాదని నా దగ్గర రాకపోవచ్చు, కానీ ఇది తప్పు అని మానసికంగా ఖండిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ, కానీ ఇంకా పెరుగుతారు.